రాజులు 18వ అధ్యాయం. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన ఏలా కుమారుడకు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మెనేసెరు షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అష్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికిని లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను పట్టణములలోను మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది. నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను. అంతటా అష్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహుగొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా, హిల్కీయా కుమారుడును గృహ నిర్వాహకుడునైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఇలాగు చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు గదా. ఒకడు దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొను వారికి అందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశం మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నా, యోవాహు అనువారు, చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడుము. ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపెను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మను విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మను నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే.
హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును, ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయీము దేవతలు ఏమాయను, హేనా ఇవ్వా అను వారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడు నైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి.